ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు. నాడు సహజ కవి పోతన అంటే నేడు సహజ కవి అందశ్రీ. ఈ మట్టి బిడ్డ జై తెలంగాణ నినాదంతో జయ జయ హే తెలంగాణ అనేటువంటి పాట పాడడం జరిగింది. అనేక అంశాలని ఆయన సమాజంతో పంచుకున్నారు. సమాజంలో ఉన్నటువంటివన్నీ కూడా చూసి మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు అనేటువంటిది పాపులర్ సింగర్ ఆయన పరమపదించారు. మన కరీంనగర్కి సంబంధించినటువంటి కళాకారులు వారికి ఘనంగా నివాళులు అర్పిస్తున్నారు. కరీంనగర్ తెలంగాణ చౌక్లో ఉన్నాము. మొత్తానికి వారి స్ఫూర్తిలో ఈ తెలంగాణ గడ్డ, తెలంగాణ సాంస్కృతిక కళాకారులందరూ కూడా నివాళులు అర్పిస్తున్నారు. ఘన నివాళులు అర్పిస్తూ వారికి శ్రద్ధాంజలి ఘటిస్తున్నటువంటి విషయం మనం చూస్తున్నాం. ఇప్పుడంతా కూడా వారికి నివాళులు అంటే పాటే వారి ప్రాణం. ఆ పాటలు కళాకారుల నోట విందాము. కొంతమంది కళాకారులందరూ కూడా ఉన్నారు. వారి అభిప్రాయాలు, వారి పాటలను మనతో పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. చెప్పండి, ఎట్లా చూడొచ్చు దీనికి సంబంధించి ఒక పాట? నేను ప్రజాకవి అందశ్రీ గారు మరణం మా తెలంగాణ సాంస్కృతిక సారథి తీవ్రని లోటు అని చెప్పి తెలియజేసుకుంటూ యావత్ తెలంగాణ ప్రపంచానికే ఈరోజు ఒక చీకటి రోజు అని చెప్పి భావించవచ్చు. ఆ మహానుభావుడు ఏ లోకాన ఉన్నా కూడా అతని యొక్క పవిత్ర ఆత్మ శాంతి చేకూరాలని చెప్పి ఆ భగవంతుని స్మరించుకుంటూ తెలంగాణ సాంస్కృతిక సారథి కరీంనగర్ జిల్లా టీం తరపున మేము తెలంగాణ రాష్ట్రానికి ఒక ఉద్యమంలో అనేక పాటలు రాసినటువంటి మహా గొప్ప కవి మనందరికీ తెలిసిన విషయమే. కానీ ఈరోజు ఒక రాష్ట్రీయ గీతంగా కూడా తను రాసినటువంటి తన పాటలను ఈరోజు మనం రాష్ట్ర వ్యాప్తంగా పంచుకుంటున్నందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం ముకోటి గొంతుకలు ఒక్కటైన చేతనం పోతనది పురిటి గడ్డ రుద్రమది వీరగడ్డ గండడ గండడు కొమురం భీముడే నీ బిడ్డ సహజమైన వన సంపద సక్కనైన పువ్వుల పొద తిరులు బండ సారమున్న మాగానియ కదనీయద జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ సిరి వెలుగులు విరజిమ్మే సింగరేని బంగారం అనువనువున ఖనిజాలే నీ తనువుకు సింగారం సహజమైన వన సంపద సకనైన పువ్వుల పొద సిరులు పండ సారమున్న మాగానియ కదనీయద జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ. ఈ రకంగా ఒక రాష్ట్రీయ గీతాన్ని అందించినటువంటి ఆ మహాభావుని కవికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క సమాజంలో జరుగుతున్న రుగ్మతలపైన కూడా అనేక పాటలు రాసినటువంటి గొప్ప కవిగా మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు ఓ మత్సుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు ఓ మత్సుకైనా లేడు చూడు నూటికో కోటికో ఒక్కడు యాడ ఉన్నడగాని కంటికి కనరాడు మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు ఓ మత్సుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు ఆత్మీయ బంధాలు ప్రేమ సంబంధాలు దిగజారుతున్నాడు అమ్మా ఆత్మీయ బంధాలు ప్రేమ సంబంధాలు దిగజారుతున్నాడు అమ్మా కరిగే విశ్వం తన కనుసన్నలో నడువా తన కనుసన్నలో సృష్టికే మూలము తెంచలుతున్నాడు మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు ఓ మత్సుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు మానవత్వం ఉన్నవాడు మానవత్వం ఉన్నవాడు. మానవత్వం
గురించి చెప్పినటువంటి గొప్ప కవి, వారికి సంబంధించి అయితే నివాళులు ఘనంగా అర్పించడం జరిగింది. పాటల రూపంలోనే అర్పిస్తూ చెప్పినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. మరొక కళాకారుడు ఉన్నారు. ఈరోజు చాలా చీకటి రోజు. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో ఒక 20 సంవత్సరాలు తెలంగాణ ఉద్యమంలో అహర్నిశలు కొట్లాడిన దాంట్లో ఒక ప్రముఖమైన పాత్ర పోషించినటువంటి డాక్టర్ అందశ్రీ గారి లోటు మరవలేనిది. అనేక పాటలు ఎప్పటికప్పుడు ఎలాంటి సందర్భానికి అలాంటి పాటలు అందించే విషయంలో మన అందశ్రీ గారు ముందున్నారు. తెలంగాణ ఉద్యమంలో తన పాట చాలా ప్రధానంగా పాత్ర పోషించింది. ఈరోజు జయ జయ తెలంగాణకు అనే రాష్ట్రగీతం చేయడం కూడా చాలా అందరికీ ఆనందం కాకపోయినా ఈ రోజున భవిష్యత్ తెలంగాణలో ఆయన లేకపోవడం చాలా బాధాకరంగా మనం భావిస్తున్నాము. అలాంటి అందశ్రీ గారితో మాకు చాలా అనుబంధం ఉంది. కరీంనగర్ వచ్చినప్పుడల్లా మేము కలిసేవాళ్ళము. అందశ్రీ గారు రాసిన నిప్పుల వాగులో కూడా నేను ఒక 2 పాటలు రాయడం జరిగింది. దానికి ఇప్పుడు అతను లేడంటే, అంత గొప్ప కవి, లోక కవి లేడంటే చాలా బాధాకరంగా ఉంది. అందశ్రీ గారి ఆత్మకు, పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నల్ల నల్లరే గల్లా నడిసింది పాట, నల్లరే గల్లా నల్ల నల్లరే గల్లా నడిసింది పాట, నాగేటి సాలల్లా ఉరికింది పాట, ఎర్రెర్ర జెండయి ఎగిరింది పాట, ఎర్రెర్ర జెండయి ఎగిరింది పాట, తుటాలు దించుకొని పాడింది పాట, పాట పుట్టెనో నోట పరుగు తీసెనో, పరుపు బండలపై పారాడెనో, పండు వెన్నెలాయెనో, పాట పుట్టెనో నోట పరుగు తీసెనో, పరుపు బండలపై పారాడెనో, పండు వెన్నెలాయెనో. ఉస్మానియా క్యాంపస్లో కిరణమైన పాట, కిరణమైన పాట, కిరణమైన పాట, దరువు లేసుకుంటా తునికింది పాట, తునికింది పాట, తునికింది పాట, ఎట్లున్నవో అంటూ అడిగింది పాట, అడిగింది పాట, అడిగింది పాట, రాతి బొమ్మనైన కరగదీసే పాట, రాతి బొమ్మనైన కరగదీసే పాట, రాతి బొమ్మనైన కరగదీసే పాట, రాతి బొమ్మనైన కరగదీసే పాట, మా జిల్లా పేరు చెప్పి చల్లు మనిపించిన పాట, పాట పుట్టెనో నోట పరుగు తీసెనో, పరుపు బండలపై పారాడెనో, పండు వెన్నెలాయెనో, పాట పుట్టెనో నోట పరుగు తీసెనో, పరుపు బండలపై పారాడెనో, పండు వెన్నెలాయెనో, పారాడెనో, పండు వెన్నెలాయెనో, పారాడెనో, పండు వెన్నెలాయెనో. అద్భుతమైనటువంటి ఆ పాట వారి నోటిన వెలువడిన తర్వాత తెలంగాణ ఉద్యమానికి కీలకమైనటువంటి మలుపు తెచ్చినటువంటి వ్యక్తి. వీరి జ్ఞాపకాలని నెమరు వేసుకుంటున్నటువంటి పరిస్థితి మీరు గమనించవచ్చు. ఇప్పుడున్న పరిస్థితి అంతా కూడా కొవ్వొత్తులతో నివాళులు అర్పిస్తున్నటువంటి పరిస్థితి. మరొక గాయకురాలున్నారు, మీరు చెప్పండి. ఈరోజు లోక కవి తెలంగాణ రాష్ట్రంలోనే ఈరోజు మూగబోయింది. ఒక అగ్గిరవ్వ ఆగిపోయింది, అగ్గిపర్వతము ఆగిపోయింది. తెలంగాణ సాంస్కృతి పోరాటంలో మరి అనేక పాటలు రాసి మరి రాష్ట్ర గీతం కూడా మరి ఇవాళ తెలంగాణ రాష్ట్ర గీతం కూడా అద్భుతంగా రాసి ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రాన్ని యావత్తు ప్రపంచ దేశాలకు ఖ్యాతి చెప్పినటువంటి మరి అందశ్రీ అన్న గారికి మరి మా అందరి తరపున మేము నివాళులు అర్పిస్తూ జోహార్లు అర్పిస్తూ, ఎందుకంటే తను ఎప్పుడు కూడా ఆయన పాటలు ఆయన మాటలు మా గుండెలల్లో స్థిరస్థాయిగా నిలిచి ఉంటారని మేము అనుకుంటూ అన్నకు జోహార్లు అర్పిస్తూ, వీరుల సన్నిధి నేల సురుల పెన్నిది, మాసిపోని గురుతులై శృతులగన్నది, కాలగతులగన్నది, శృతులగన్నది, కాలగతులగన్నది, ఈ నేల తెగువను గన్నది, పోరాట కంతులినుతున్నది, నేల తెగువను కన్నది, పోరాట
ఈ నేల తెగువను కన్నది పోరాట కంతులినుతున్నది యుద్ధ వీరులను గన్నది పోరాట కంతులినుతున్నది ఎత్తిన పిడికిలను ఆ వీరుల సన్నిధి నేల సూరుల పెన్నిది మాసిపోని గురుతులై శృతుల గన్నది కాలగతుల గన్నది ఈ నేల తెగువను గన్నది పోరాట కంతులినుతున్నది ఈ నేల తెగువను గన్నది పోరాట కంతులినుతున్నది తెలంగాణ ప్రణమిల్లి సలామన్నది ఆహా సలామన్నది సలాము 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 వీరులకు సలాము అమరులకు సలాము వీరులకు సలాము అమరులకు సలాము వీరులకు సలాము అమరులకు సలాము 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 జోహార్లు అందశ్రీ అన్న గారికి. సో అందశ్రీకి జోహార్లు తెలుపుతూ ఒక ఘన నివాళులు అర్పించినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాము. దీనికి సంబంధించి పాడతారా మీరు? నిజానికి ఈరోజు అందశ్రీ అన్నగారు మన మధ్య లేదు అనే మాట వినడానికి చాలా బాధాకరంగా ఉంది. లోక కవిగా మన తెలంగాణ రాష్ట్రం యావత్తును ప్రపంచానికి తెలియజేసిన పాటను అన్న చేతుల మీదుగా అందించడం చాలా గొప్ప విషయం. తను రాసిన పాట రాష్ట్రీయ గీతంగా వచ్చిన తర్వాత ఇంత తొందరగా ఆయన కాలం చెల్లిస్తాడని ఎవరు కూడా ఊహించలేదు. అది మా కళాకారుల అందరికీ కూడా తీరని బాధ. అన్న ఎక్కడున్నా కానీ వారి పవిత్రమైన ఆత్మ శాంతి చేకూరాలని మా కళాకారులందరం కూడా అన్నకు కన్నీటి వీల్కోడు తెలియజేసుకుంటూ జోహార్ అందశ్రీ అన్న గారికి జోహార్ జోహార్. మొత్తానికి జోహార్లు చెప్తున్నటువంటి పరిస్థితి మనం గమనిస్తున్నాము. ఒక వారితో ఉన్నటువంటి జ్ఞాపకాలను సైతం కొంతమంది కళాకారులు పంచుకోవడం జరిగింది. మరొక కళాకారులు ఉన్నారు, మీరు చెప్పండి అమ్మా, మీరు ఒక పాట పాడతారు. ఈరోజు అందశ్రీ గారి మరణం అనేది వారి యొక్క ఆ లోటుని మేము అంతా కూడా భరించుకోలేనటువంటి స్థాయిలో ఈరోజు ఉన్నాము. ఎందుకంటే ఆయన పాటలు కానీ ఆయన మాటలు కానీ ఆయన కవిత్వాలు ఆయన రచనలు ఎంతోమంది కళాకారులలో స్ఫూర్తిని నింపి మా అందరికీ కూడా ఒక ఆదర్శకంగా నిలిచినటువంటి వ్యక్తిని ఈరోజు మేము ఇంత త్వరగా కోల్పోతాము అని ఊహించినటువంటి దుర్ఘటన. అందులో భాగంగా మేము ఎక్కువగా పాడుకునేటువంటి పాటల్లో అందశ్రీ గారిని గుర్తు చేసుకుంటూ జనజాతరలో మన గీతం జయకేతనమై ఎగరాలి, జంజా మారుత జన నినాదమై జయగంటలు మోగించాలి. జనజాతరలో మన గీతం జయకేతనమై ఎగరాలి, జంజా మారుత జన నినాదమై జయగంటలు మోగించాలి. ఒకటే జననం ఒకటే మరణం, జీవితమంతా జనమే మననం. కష్టాలు నష్టాలెన్నెదురైనా పోరు దీక్షలో తెలంగాణ జై బోలో తెలంగాణ, గలగర్జనల జడివాన జై బోలో తెలంగాణ. దేశముకులను దొరబు స్వాముల గడీల నుండి ఉరికించాం, ప్రజాకారులను తరిమి కొట్టి నైజాముకే గోరి కట్టేశాం, రోషం గుండెల రోకలి బండల బిగిసిన పిడికిలి ఒడిసెల రాళ్ళై వేలకు వేల బలిదానాల వీరులు చెప్పిన బాటల్లో జై బోలో తెలంగాణ, జన
జోహార్లు చెప్తూ పాటలతో వారికి నివాళులు అర్పిస్తున్నటువంటి పరిస్థితి ప్రతి ఒక్కరిని కూడా చూస్తున్నాము. మీరు చెప్పండి. ఈరోజు సాహిత్య లోకం మరియు కళారంగం ఒక తారా చుక్కను కోల్పోయిన సందర్భంగా ఈరోజు కరీంనగర్ సాంస్కృతిక సారథి కళాకారుల పక్షాన తీవ్రంగా వారికి ఘన నివాళి ఇవ్వడం జరుగుతుంది. తెలంగాణ ఉద్యమంలో ఉవ్వెత్తున ఎన్నో పాటలు రాసి ఉద్యమానికి ఊపిరిపోసినటువంటి ఈరోజు అందశ్రీ లేడనే మరణం తెలియగానే ఈరోజు కరీంనగర్ కళాకారులంతా శోక సముద్రంలో మునిగి తేలారు. వారు రాసినటువంటి ఎన్నో పాటలు ఇలా సమాజానికి మంచి ఉవ్వెత్తున వారి యొక్క ఉద్ధృతంతో ఇలా మన కరీంనగర్ జిల్లాలో కళాకారులు మనకు తెలంగాణ చౌక్ వద్ద మంచి కాండీలతోటి ర్యాలీ ఇస్తున్నారు. చూడా చక్కాని తల్లి చుక్కల్లో జాబిల్లి నవ్వుల్లో నాగా మల్లి నా పల్లె పారవెల్లి అని తల్లి చుక్కల్లో జాబిల్లి నవ్వుల్లో నాగా మల్లి నా పల్లె పారవెల్లి తొలికోడి కూయంగా తెల్లవారంగా కొడికోడి కూయంగా తెల్లవారంగా తెల్లార్లు లేవంగా తెల్లవారంగా లేవంగా తెల్లవారంగా కళ్ళు తెల్లారు లేసి ఊరు వారంతా మురిసే కళ్ళు కళ్ళాలంతా ఊరంతా వేసినది సంక్రాంతి పండుగ చువో చుక్కల్లో జాబిల్లి నవ్వుల్లో పారవెల్లి ఆసాని తల్లి చుక్కల్లో జాబిల్లి నవ్వుల్లో నాగా మల్లి నా పల్లె పారవెల్లి. మొత్తం మీద వేరే జ్ఞాపకాల్లో నెమరు వేసుకుంటున్నారు, పాటల్ని కూడా నెమరు వేసుకుంటున్నటువంటి పరిస్థితి. పాడిన పాటైనా పర్లేదు, మాయమైపోతున్నాడు. సహజ కవి, వర్తమాన కవి అందశ్రీ ఇక లేరు అనే వార్త తెలిసినప్పటి నుంచి కళాకారులే కాదు, సామాన్య మధ్యతరగతి ఏ తరగతి అనే ప్రజలు భేదభావాలు లేకుండా అయ్యో అందశ్రీ ఇక లేరా మనకి, జయ జయ హే తెలంగాణ అందించారు. ప్రస్తుత సమాజంలో జరుగుతున్నటువంటి పరిస్థితులను కళ్ళకు కట్టినట్లుగా వివరించినటువంటి గొప్ప కవి, సహజ కవి, ఈ మట్టిలోని భావాలను సమాజంతో పంచుకున్నటువంటి గొప్ప వ్యక్తి ఇక లేరు అనేటువంటి విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. వీరి పాటల రూపంలో ఘన నివాళులు అర్పించడం జరిగింది. ఆయన భౌతికంగా లేకపోయినా ప్రతిసారి ప్రతిరోజు వారి యొక్క భావాలు ఈ సమాజం ఉన్నంత వరకు ఉంటాయనడంలో సందేహం లేదు. ఇది ఇక్కడ తాజా అప్డేట్. వీడియో జర్నలిస్ట్ సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV కరీంనగర్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.